for the felicitation. For PT Madam and Sir by 12th batch. Madam and Sir, please stay on the stage. They want to show their love towards you. 12th batch is coming to felicitate Madam and 12th batch making the felicitation. నేను ఫెలిసిటేషన్ వద్దు, నాకు మైక్ ఒక 2 నిమిషాలు మాత్రం ఇవ్వండి అని రిక్వెస్ట్ చేశాను. యాక్సెప్ట్ చేసినందుకు ధన్యవాదాలు. ఇట్లాంటివైనా పెట్టుకుంటే ముందు చెప్తే బాగుండేది. దిస్ ఈస్ 26th టైం ఫర్ మీ టు కమ్ టు ది గెట్ టుగెదర్. 2000 నుంచి ప్రతి సంవత్సరం వస్తున్నాను. నేను కొంతమందికి క్వశ్చన్ ఉండొచ్చు, కరోనా టైంలో ఇక్కడ గెట్ టుగెదర్ జరగలేదు కదా అంటే కనుక ఆన్లైన్లో మీటింగ్ జరిగినప్పుడు కూడా నేను క్యాంపస్లో ఇక్కడే ఉండి పార్టిసిపేట్ చేశాను. ఇక్కడ పర్మిషన్ లేకుండా ఇది 26వ రావటానికి. ఒక 2 నిమిషాలు మాత్రమే టైం తీసుకుంటున్నాను. నేను లాస్ట్ టైం ఈ గెట్ టుగెదర్లో మాట్లాడింది 2014లో మాట్లాడాను. ఆ 2014 తర్వాత కూడా ఎప్పుడు మిస్ కాకుండా వచ్చాను. నా స్కూల్ అడ్మిషన్ నెంబర్ 2. మిమ్మల్ని ఒక 3-4 చిన్న ప్రశ్నలు వేద్దాము అనుకుంటున్నాను. మీరు ఆన్సర్ చేయడానికి ఆకలిగా ఉన్నప్పటికీ, భోజన సమయం దాటిపోతున్నప్పటికీ ఓపికగా వింటాన్ని హోప్ చేస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్, ఈ స్కూల్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఈ స్కూల్, రెండో ప్రశ్న, ఈ స్కూల్ ఫార్మల్ ఇనాగరేషన్ ఫంక్షన్ ఏ తేదీన జరిగింది? ఓన్లీ స్టూడెంట్స్ మాత్రమే చేయొస్తాను చెప్పగలిగిన వాడు. ఈ స్కూల్ యొక్క ఫార్మల్ ఇనాగరేషన్ ఫంక్షన్ ఏ తేదీన జరిగింది? చేయొద్దండి. ఒక హింట్ ఇస్తాను. ఆ రోజుని నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. 12th జనవరి సంవత్సరం మిస్ అవుతున్నారు కాదు, 87 కరెక్ట్. మేము జాయిన్ అయిన తర్వాత ఫార్మల్ ఇనాగరేషన్ జరిగింది. ఆ రోజు సమితి డైరెక్టర్ ఇచ్చిన స్పీచ్ కూడా ఇప్పటికీ నాకు గుర్తున్నది. అది ఇప్పుడు చెప్పి మీ టైం తీసుకోదలుచుకోలేదు. బట్ మిమ్మల్ని కొంచెం ఆలోచించడానికి ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను. ది లవ్ ఫర్ మై కంట్రీ హ్యాస్ ఇంక్రీజ్డ్ 1000-fold ఆఫ్టర్ రీడింగ్ స్వామి వివేకానంద అన్నది ఎవరు? ది లవ్ ఫర్ మై కంట్రీ హ్యాస్ ఇంక్రీజ్డ్ 1000 times after reading స్వామి వివేకానంద. ఎవరైనా చేయగలరా? ఒక హింట్ ఇస్తాను, అందరూ చేస్తారు. ఆయన జాతి పితాని కొనియాడుతూ ఉంటారు. మహాత్మా గాంధీ. బీ గుడ్ అండ్ డూ గుడ్, దట్ ఈస్ ది హోల్ ఆఫ్ రిలీజియన్. మంచిగా ఉండండి, మంచి చేయండి, రిలీజియన్ మొత్తం చెప్పేది అదే అని చెప్తున్నారు. నేను ఇంకొక నిమిషం తీసుకుని మీరు ఆలోచించడానికి సమాధానాలు నేను చెప్పాను. బట్ ఆలోచించడానికి 2-3 ప్రశ్నలు వేస్తాను. మీ వయస్సు ఎంత? అది ఎవరికి కూడా సమాధానం చెప్పుకోండి. మోస్ట్ ఫార్మాటివ్ ఇయర్స్, మీరు మీ జీవితంలో మీ ఆశయం ఏంటి, అంబిషన్ ఏంటి, మీరు పెద్దగా ఏం చేద్దామనుకుంటున్నారు? మీరు ఇక్కడ ఉచిత విద్య పొందుతూ ఉన్నారంటే కనుక దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులు ఇస్తున్న ట్యాక్స్ నుంచి మీ విద్య కోసం వెచ్చిస్తున్నారు. కాబట్టి 3వ ప్రశ్న, మీరు పెద్ద అయిన తర్వాత దేశానికి కానీ సమాజానికి కానీ ఏ విధంగా సహాయం చేద్దాం అనుకుంటున్నారు? ఈ 3 ప్రశ్నలకి ఎవరికి వాళ్ళు సమాధానం చెప్పుకోండి. అంతకుముందు స్వామి వివేకానంద కొటేషన్ పుస్తకాలు ఇచ్చినప్పుడు ఆ పుస్తకం చదవటం వల్ల నాకు డెఫ్ డమ్గా ఉన్నప్పటికీ కూడా ఒక ఆత్మవిశ్వాసంతో జీవితంలో పైకి రావడానికి నాకు ఆ కొటేషన్ పుస్తకము చాలా యూస్ఫుల్ అయింది అని చెప్పి 20 సంవత్సరాల క్రితము ఇచ్చిన కొటేషన్ బుక్ ని రికలెక్ట్ చేసుకుంటూ పోస్ట్ పెట్టిన నవ్య అనే పేరుతో వస్తుంది. మేడం ఉన్నారో లేదో నాకు
తెలీదు, ఏ బ్యాచ్ కూడా నాకు గుర్తుకలేదు. బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఆ పుస్తకాలు ఇవ్వటంలో యుటిలిటీ వాల్యూ ఉన్నందుకు, ఆమె గుర్తించి పోస్ట్ పెట్టేందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. ఇంకొక 2 విషయాలు, అసలు ఆలమ్ని అసోసియేషన్ ఎందుకు పనిచేస్తుంది అనేది 1 minute లో చెప్తాను. ఇక్కడ స్కూల్కి ఉన్న పిల్లలకి కూడా ఇక్కడ స్కూల్కి ఏమైనా అవసరాలు ఉంటే అవసరాలు తీర్చడం వరకు ఎంతవరకు సాయం చేయగలదు, అదే ఒక విషయము. రెండోది, ఆలమ్ని మెంబర్స్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత అందరూ కూడా ఉంటారు కదా, వాళ్ళు ఒకరికి ఒకళ్ళు సాయం చేసుకోవడం కోసము రెండో విషయం. 3, వికసిత భారతం పై 2047 రావాలంటే, ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం కాకుండా అభివృద్ధి చెందిన దేశంగా కావాలి అంటే కనుక, చిట్ట చివరి వ్యక్తికి కూడా ఆ ఫలాలు అందాలి అంటే కనుక ఏమి చేయాలి అనేది స్థానికంగా చేయగలగాలి. ఈ జిల్లా మొత్తము, ఉమ్మడి నల్లగొండ జిల్లా మొత్తం అభివృద్ధి పదంలో ఉండటం కోసము మనం ఆలమ్ని అసోసియేషన్ నుంచి ఏ రకంగా కంట్రిబ్యూట్ చేయగలుగుతున్నాము అనేది ఆలోచించడం కూడా అవసరము. Because I got a chance to speak, I am also requesting the current executive body members, for reasons not known to me, it seems they have decided that they are not going to hold general body meeting. It is the minimum fundamental responsibility of the existing alumni members to hold that meeting. I gave this advice in private. I got this opportunity, therefore I am giving this advice in public as well. This is the only time we are meeting throughout the year. Therefore, there has to be a meeting, there has to be some homework done. If this is not the day, what is the other day that we will be meeting? This is the registered society. Therefore, in order to conduct it in a rule-based manner, we should be having the general body meeting without being slightly disrespected, with the utmost thankfulness for all the time, for all the efforts they have been putting. I still give this advice in public, and I am not able to, I got quite a few memories, but because of the time constraint, I am not able to mention. My beloved and wholehearted thanks to Ramanama Madam, Srinivas sir, and all the teachers who had taught us. I get recollections of very many teachers, but because of time constraints, I am not able to say. Because I am professionally an advocate, one fundamental duty I am telling to you, to strive towards excellence in all fields of individual and collective activity, so that the nation will constantly rise to higher levels of endeavor and achievement. It is the fundamental duty of everybody of us, more so each of each Navodaya. Thank you. Jai Hind.